జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గలే వలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం. అసలు రావణాసురుడు ఎలాంటోడైనా సరే వాడు సనాతన ధర్మానికి శివభక్తులకు ఇచ్చిన వరం మాత్రం శివతాండవ స్తోత్రం. ఒక అడర్నల్ రష్ అంటారు చూసారా, దానికి మించి ఇది. అందుకే ఆర్మీ వాళ్ళు కూడా ధైర్యం కోసం, స్ట్రెంగ్త్ కోసం దీన్ని పాడుకుంటూ ఉంటారు. అసలు పూజ అయిపోయిన తర్వాత గాని, ప్రదోష టైంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు గాని ఈ శివతాండవ స్తోత్రం చదివితే వాడికి అఖండ రాజయోగమే. ఇది నేను చెప్పట్లేదు, ఈ శివతాండవ స్తోత్రం ఫలశ్రుతిలోనే ఉంటుంది. వాడి ఇంటి బయట గుర్రాలు, రథాలు, ఏనుగులు ఉంటాయి. అంటే ఇప్పట్లో పెద్ద పెద్ద కార్లు ఉన్నట్టు. పైగా ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్యకారకుడు. అందుకే మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని. అలాంటి శివతాండవ స్తోత్రాన్ని అర్థంతో సహా నేర్చుకున్నారండి. జటాటవీ గలజ్జల ప్రవాహపావితస్థలే. జటాటవి అంటే శివుడి యొక్క తల జటలు కట్టి దట్టంగా జటలతో కూడిన అడవిలా ఉందిట. గలజ్జల ప్రవాహ, ఆ జటల్లో మళ్ళీ ఏముంది? గంగాదేవి యొక్క ప్రవాహం ఉందిట. అందులో ప్రవాహ పావితస్థలే, అటువంటి దట్టమైన జటలతో గంగానది పారుతున్న పవిత్రమైన స్థలం శంకరుడి శిరస్సు. గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం. గలేవలంబ్యలంబితాం అంటే కంఠమునందు, మెడ దగ్గర ఏదో పొడవైంది వేలాడుతూ ఉందిట. భుజంగతుంగమాలికాం, అదేంటది? భుజంగ అంటే పాము. అది కూడా ఎలాంటి పాము? ఈ సృష్టిలోనే శ్రేష్టమైన వాసుకి అనే సర్పాన్ని ఆయన మెడలో భుజంగతుంగ మాలికాం దండలాగా ధరించేట. ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాదవడ్డమర్వయం. మరోపక్క ఆయన చేతిలో ఉన్న ఢమరకం ఢమడ్ఢమడ్ఢమ అని నినాదం చేస్తోంది. చకారచండ తాండవం తనోతున శివ శివం అంటే చకారచండ తాండవం అంటే భీకరమైన తాండవం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? పైన జటలలో గంగాదేవి పారుతూ ఉండగా, మెడలో వాసుకి వేలాడుతూ ఉండగా, ఒక పక్క ఢమరుక నాదం మోగుతూ ఉండగా ఆయన భీకరమైన తాండవం చేస్తున్నాడు. ఆ తాండవమే సృష్టి స్థితి లయలకు నిదర్శనం. తనోతున శివ శివం. శివ శివం అని ఉంది చూసారా, 2 సార్లు శివ. అందులో మొదటి శివ అంటే శివుడు, శివం అంటే శుభం. తనోతున శివ శివం అంటే అటువంటి పరమేశ్వరుడు నాకు శుభములు కలిగించుగాక. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.